హలో అండి. నమస్తే. నేను మీ ప్రియా సుకుమార్. వెల్కమ్ టు ఇట్స్ టైమ్ ఫర్ హోమ్ మేడ్. సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే డే 4 ఇన్ అండమాన్ ఐలాండ్స్ అండి. సో మేము ఎలిఫెంటా బీచ్కి వెళ్ళామన్నమాట. సో ఆ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందుగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈరోజైతే చాలా ఎగ్జైటింగ్గా స్టార్ట్ చేసామండి. ఎందుకంటే ఈరోజు ఎలిఫెంటా బీచ్లో సీ వాక్ చేయబోతున్నాము. చాలా చాలా థ్రిల్లింగ్గా ఉందన్నమాట. దానికి తోడు ఎలిఫెంటా బీచ్ చాలా బాగుంటుందని విన్నామండి. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారమే చాలా అంటే చాలా బాగుంది అసలు ఎలిఫెంటా బీచ్. అలాగే ఈ బీచ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నైట్ వచ్చి లైట్ షో ఉందండి. సెల్లార్ జైల్ లైట్ షో ఉంది. సో అది ఈరోజు ఐటినరీ అనమాట. సో మార్నింగ్ లేవగానే ఒక 1 అవర్ మళ్ళీ పూల్లో ఎంజాయ్ చేసామన్నమాట. సో మార్నింగ్ అన్నది కొంచెం ఫ్రెష్గా స్టార్ట్ చేసాం. ఈరోజు టోటల్ వాటర్లోనే స్పెండ్ చేయడం జరిగిందనమాట. సో ఇంకా ఎలిఫెంటా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఎలిఫెంటా బీచ్కి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి పౌచెస్ సేల్ చేస్తూ ఉంటారండి మనం వీడియోస్ తీసుకోవడానికి. సో వాటర్లో మనం మొబైల్ పెట్టి అండర్ వాటర్ వీడియోస్ తీసుకోవచ్చు. సో అందుకోసం అక్కడ పౌచెస్ ఉంటాయి. సో అప్పుడు బిఫోరే కొని పెట్టేసుకోండి. సో అది మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. అండర్ వాటర్ మన మొబైల్తోనే వీడియోస్ తీసుకోవచ్చు. సో ఎలిఫెంటా బీచ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. కాకపోతే మాకు ఎన్విరాన్మెంట్ బాగా హెల్ప్ఫుల్ అయిందండి. కొంచెం సన్నీగా ఉండడం వల్ల ట్యాన్ అయిపోయాం, కానీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మనకి విండీగా ఉన్నా లేకపోతే వర్షం పడుతున్నా మనం అక్కడ యాక్టివిటీస్ ఏమీ చేయలేము. సో చూడండి, ఇది ఐలాండ్ అనమాట. చాలా దగ్గరగా వెళ్ళాము. మనకైతే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది లోపల. యాక్చువల్లీ ఇక్కడ వైల్డ్ యానిమల్స్ చాలా ఉంటాయంట. సో ఒక టైం వరకే అనమాట, మిగతా టైంలో రెస్ట్రిక్టెడ్ అని చెప్పారు. సో వైల్డ్ యానిమల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి అని చెప్పారు. సో ఇది బీచ్ వ్యూ అండి. అసలు స్టన్నింగ్గా ఉంది. యాక్చువల్గా బీచ్ అన్నది చాలా 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 బాగుందన్నమాట. బీచ్ చిన్న పిల్లల్ని తీసుకెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా సేఫ్ అన్నమాట. సో వేవ్స్ ఉండవు, అలాగే ప్లస్ లోతు కూడా పెద్దగా ఉండదు కాబట్టి పిల్లల్ని వదిలేసి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమీ కాదనమాట ఇక్కడ. సో వాటర్ కూడా చాలా చూడండి ఎంత క్లియర్గా ఉందో, చాలా బాగుంది. ఫిషెస్ మన దగ్గరే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఒక అబ్బాయి ఆడుకుంటున్నాడు. అస్సలు సేఫెస్ట్ బీచ్ అనమాట ఇది. చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ కూడా. మేము యాక్టివిటీస్ మీద కన్నా బీచ్లో ఎంజాయ్ చేయడానికి చాలా టైం స్పెండ్ చేసామన్నమాట యాక్టివిటీస్ కన్నా. ఎందుకంటే ఆ వాటరే మనకు అంత హ్యాపీగా ఎంజాయ్ చేసేదానిలా స్కోప్ ఉందన్నమాట. చూడండి ఫిషెస్ కనిపిస్తుంది మీకు ముందరే. సో ఇప్పుడైతే మేము సీ వాక్ వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం అన్నమాట. బట్ సీ వాక్ చేసే ముందు వాళ్ళు మనకు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి, అలాగే కొంచెం భయపిస్తారనమాట. మేమైతే భయపడ్డాం వాళ్ళు చెప్పడం విని. సో వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని ప్రతి ఒక్కటి అడిగారనమాట. హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా, బీపీ ప్రాబ్లమ్స్, ఇలా షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా సో వాళ్ళు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అని చెప్తారు. బికాజ్ వాటర్ లెవెల్ లోపలికి వెళ్ళేసరికి మన బాడీ ఆ ప్రెషర్ని తీసుకోలేదన్నమాట. సో ఇయర్స్ అయితే బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో అది క్లియర్ చేసుకుంటూ ఉండాలి. మేమైతే కొంచెం దిగిన వెంటనే నా వల్ల కాదని చెప్పి పైకి తీసుకెళ్ళిపోమని చెప్పాను. బట్ వాళ్ళు స్లోగా మమ్మల్ని కిందకి తీసుకెళ్లారనమాట. స్లోగా తీసుకుంటూ వెళ్ళారు. అయినా ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతూనే ఉంది. సో మనకి పైన మనకి హెడ్ మీద పెట్టారు కదండి, అది కొంచెం నాకు వెయిట్ అనిపించింది. సో నేనైతే పైకి వెళ్ళిపోతూనే ఉన్నాను అనమాట. వెనకాల ఉన్న అబ్బాయి పాపం లాగి కిందకి పట్టుకుంటూ, నేనైతే గాల్లో నడుస్తున్నాను చూడండి. అసలు వాటర్ ఊరికి అలా టిప్టో మీద నడుస్తున్నాను. నేనైతే పైకి వెళ్ళిపోతూనే ఉన్నాను కంటిన్యూస్గా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి సీ వాక్. కాకపోతే కాస్త భయం అనిపించింది నాకు. స్నార్క్లింగ్ కన్నా ఇది కొంచెం భయం అనిపించింది. స్నార్క్లింగ్ చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి నీమో ఫిషెస్. చాలా బాగా వీడియోస్ తీశారు అండ్ ఫొటోస్ కూడా క్లిక్ చేశారు వాళ్ళు. చాలా చాలా బాగుందండి. ఫిషెస్ని అయితే నేనైతే టచ్ చేస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళు ఇలా ఫింగర్ ఇలా ఊపమని చెప్పారు. సో ఆ ఫింగర్ అలా ఊపినప్పుడు మన దగ్గరకు ఆ ఫిషెస్ వస్తాయి అన్నమాట. సో చూడండి, నేనైతే అసలు ఎక్కడ నడుస్తున్నానో నాకు తెలియలేదు. అలానే పైకి వెళ్ళిపోతుంది. ఆ హెల్మెట్ ఉంది కదా, అది లాగేస్తుంది నన్ను పైకి. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అది వచ్చి లైవ్ కోరల్స్. సో షేక్ అవుతూ ఉంది చూడండి. సో అలా షేక్ అవుతూ ఉంటే అది లైవ్ కోరల్స్ అంట.
సో ఎలిఫెంటా బీచ్లో స్నార్క్లింగ్ అయితే కంపల్సరీ ఒకసారి చేయండి. అండ్ సీ వాక్ కన్నా నేను మీకు సజెస్ట్ చేసేది స్కూబా డైవింగ్ అయితే కంపల్సరీ చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే సీ వాక్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కాబట్టి స్కూబాకి వెళ్ళలేదు, కానీ చాలామంది రికమెండ్ చేశారు. నెక్స్ట్ టైం కంపల్సరీ మేము స్కూబా డైవింగ్ అయితే చేయాలనేది ఫిక్స్ అయ్యామన్నమాట. సో అయిపోయిన తర్వాత ఇంకా మేము హోటల్కి రిటర్న్ అయిపోయాము ఫెర్రీ నుంచి. తర్వాత వాళ్ళు పికప్ చేసుకున్నారు. ఇప్పుడు హోటల్కి వచ్చేసామన్నమాట. హోటల్ కూడా చాలా బాగుందండి, ఫుడ్ కూడా చాలా బాగుంది. అసలు అంబియన్స్ అయితే చాలా చాలా బాగుందండి. అసలు మనకి ఎంత బాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు అంటే అసలు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మనం ఎంతో అలసిపోయి హోటల్కి వచ్చాక సో వాళ్ళ అంబియన్స్ చూసి మనం చాలా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. చాలా బాగుంటుంది అండమాన్లో హోటల్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటుంది. సో ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి అండ్ సెల్లార్ జైలుకి వెళ్ళాలన్నమాట. అక్కడ లైట్ షో ఉంది. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా ఫైట్ చేశారు, సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉండేవి అనేది వాళ్ళ మాటలతో అండ్ లైట్ షో లాగా మనకి చూపిస్తారనమాట. సో దానికోసం ఇంకా రెడీ అవ్వాలన్నమాట. సో ఇదైతే రూమ్ అనమాట, మాకు ఇచ్చిన రూమ్. సో ఓకే, చాలా బాగుందన్నమాట రూమ్ కూడా. సో మనం ఎక్కువసేపు ఏం రూమ్లో స్పెండ్ చేయం కాబట్టి యాజ్ ఆఫ్ టైం బీయింగ్ మనకి కొంచెం బాగానే ఉంటుందన్నమాట. సో అసలు నాకు కాఫీ తాగే టైం కూడా లేకపోయిందండి. రావడం, ఫ్రెష్ అప్ అవ్వడం, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. సో అండమాన్లో అయితే మాత్రం వాష్రూమ్స్ మనం అంత నీట్గా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, బికాజ్ సాల్ట్ వాటర్ కాబట్టి. సో బాగానే ఉంటుందన్నమాట. ఇక ఫ్రెష్ అప్ అయ్యేసి బయలుదేరేసాము. సో చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో సెల్లార్ జైల్ది, చాలా బాగుంది. ఆ రోజు ఏదో యోగా డే సంథింగ్ అని చెప్పి ఏదో ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నింది అక్కడ. సో ఇక లైట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. షో చూస్తున్నంతసేపు హార్ట్ చాలా ఫిల్ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాధేసింది. అసలు ఆ వాయిస్ అన్నది వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు ఫేస్ చేసినవన్నీ చెప్తూ ఉంటే అసలు చాలా చాలా బాధేసింది. కానీ అంతకన్నా మించి ఏం బాధ వేసిందంటే చాలా వరకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేకుండా మనుషులు లేసి వెళ్ళిపోతున్నారన్నమాట. అప్పుడు చాలా బాధేసింది. ఇదేనా మనం వాళ్ళకి ఇచ్చే వాల్యూ, కాసేపు స్పెండ్ చేయలేకపోయారే అని చెప్పి చాలా బాధేసింది అనమాట. సో ఇకైతే హోటల్కి వచ్చేసాము. ఇంకా హోటల్కి వచ్చి ఇంకా డిన్నర్ చేసామన్నమాట. ఫుడ్ కూడా చాలా బాగుందండి. సో ఇంకా ఒకేసారి ఇవ్వలేదన్నమాట వాళ్ళు, ఒక 5 to 10 minutes గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. సో ఇంకా వేడి తగ్గిపోతుందని చెప్పి తినేసామన్నమాట. సో అన్నీ పిక్చర్ పెట్టలేకపోయాను. సో ఇంకా మార్నింగ్ అయిపోయింది, ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నామండి. సో ఇది మా అండమాన్ ట్రిప్ అయిపోయిందనమాట ఈరోజు లాస్ట్. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళే టైంలో ఇంకొంచెం షాపింగ్ ఉంది. సో ఆ షాపింగ్ చేసుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే అనమాట. సో అక్కడ ట్రావెల్లో మాకు డ్రైవర్ చెప్పింది ఏంటి అంటే ఇక్కడ అండమాన్లో ఇంకొక సౌత్ అండ్ నార్త్ 2 అండమాన్స్ ఉన్నాయంట, మనం అది కూడా విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పారు. ఈసారి ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో మా టైం చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. ఈ 4 days టూర్లో మమ్మల్ని వర్షం ఇబ్బంది పెట్టలేదండి, బట్ మేము స్టార్ట్ అయిపోయాక ఇంకా వర్షం స్టార్ట్ అయింది. సో చూడండి కనిపిస్తుంది. సో అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో వర్షంలో ఫ్లైట్లో వెళ్ళడం అన్నది కూడా కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం బాగుంది అనమాట ఎన్విరాన్మెంట్. సో ఎండలో ఉన్న అండమానే కాకుండా వర్షంలో ఉన్న అండమాన్ని కూడా చూసేసామన్నమాట. సో కూల్ ఎన్విరాన్మెంట్ కూడా ఫీల్ అయ్యాం అక్కడ. సో చాలా చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ప్రతి ఒక్కరూ అండమాన్ని ఈ హైట్ నుంచి కాకుండా కింద నుంచి కూడా చూసి ఎంజాయ్ చేయాలి చాలా బాగా. సో చాలా అంటే చాలా మంచి ప్లేస్. మన ఇండియాలో ఉన్న ప్లేస్ని మిస్ కాకండి. తప్పకుండా అందరూ ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. ఈసారి తప్పకుండా మేము కూడా ఇంకొకసారి పిల్లల్ని తీసుకెళ్దామని ప్లాన్లో ఉన్నామన్నమాట. సో ఇంకా వాళ్ళు మాకు స్నాక్స్ ఇచ్చారు. సో స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ ఇక చెన్నై రీచ్ అయిపోయాము. సో ఇంకా చెన్నై టు తిరుపతి ఇంకా క్యాబ్ బుక్ చేస్తారనమాట. సో ల్యాండ్ అయిపోయాము చెన్నైలో అయితే. సో ఇది అండి మా అండమాన్ టూర్ బ్లాగ్. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సో మరిన్ని కొత్త
ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో అండ్ బిజినెస్ ఐడియాస్తో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ప్రియా సుకుమార్. బాయ్ బాయ్.